లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. అంటే లావణ్య చెప్తుంది 2014 నుంచి మేము 23 వరకు కూడా లివింగ్ లో కలిసే ఉన్నాము మేము అని చెప్తుంది. అయితే ఈ మధ్యలోకి ఇంకా కొన్ని క్యారెక్టర్స్ వచ్చాయి. నిధి అనే ఆమెతో అఫైర్ లో ఉన్నాడు, తర్వాత ఆర్యానా అనే ఆమెతో ఉన్నాడు, తర్వాత ఇప్పుడు హీరోయిన్ తిరగబడరా సామి హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఉండి నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడు అంటూ ఈ లావణ్య కంప్లైంట్ చేసింది, నన్ను మోసం చేస్తున్నాడు. మరి ఎట్ ద సేమ్ టైం ఈ కేసుని డిగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఆమె వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉన్నట్టుగా ఆడియో కాల్స్ అన్ని బయటపడుతూ ఉన్నాయి. అంటే అసలు ఈ లివ్ ఇన్ రిలేషన్ లో చూసారా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటున్నారు. మళ్ళీ పోలీస్ కంప్లైంట్ల దగ్గరికి వచ్చేసి మళ్ళీ పోలీసుల్ని న్యాయం చేయండి మేము మోసపోయామని అడగడం ఎంతవరకు కరెక్ట్? పోలీసులు న్యాయస్థానాలు ఏం చెప్తాయి? అది ఇప్పుడు నిన్న మొన్నటిదాకా మీడియా దగ్గరకు వచ్చేసి అమ్మాయి సో నాకు రాజ్యే కావాలి అని చెప్పేసి అంటంలో అర్థం ఏముంది చెప్పండి. అదే ఇప్పుడు సింపుల్ గా రాజ్యే కావాలి అంటే గనక నువ్వు ఎవరితో మాట్లాడకపోయి ఉంటే గనక ఆటోమేటిక్గా నువ్వు అడగటంలో ఎలాంటి తప్పు లేదు. వన్ మోర్ థింగ్, మీడియా కానీ ఇప్పటికే నేను చాలా క్లియర్గా చెప్తాను, మీడియా కానీ పోలీసులు కానీ మీ పర్సనల్ విషయాలను సాల్వ్ చేయలేరు. మీరు ఏదైనా క్రిమినల్ యాక్టివిటీకి పాల్పడి ఉంటే పోలీసులు రాగలుగుతారు. కానీ మీరేం చేస్తున్నారంటే కనుక మీ లైఫ్లో ఉండే కాంప్లికేషన్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చేసి పోలీసులు కావాలంటే విడాకులు తీసుకో, అంటే లివిన్ కాబట్టి సపరేట్ అయిపోండి, పెళ్లి చేసుకోండి విడాకులు తీసుకోండి. లివిన్ కాబట్టి మీరు సింపుల్గా నాకు నచ్చట్లేదు నా వల్ల కావట్లేదు అనుకుంటే వెళ్ళిపోండి. అంతే తప్పించి ఒక చట్టబద్ధమైన ఏర్పాటు అనేది మీ యొక్క రిలేషన్కి లేదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పోలీసులను ఆశ్రయించడానికి ఏం హక్కు ఉంది చెప్పండి? ఒక బేసిక్ దీంట్లో పెళ్లి చేసుకొని ఉంటే గనక ఒక మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏదో సంథింగ్ దానికి లీగాలిటీ ఉంటుంది. సో లివ్ ఇన్ రిలేషన్ లో మీకు లీగాలిటీ ఏముంది? అసలు పోలీసుని ఏం ఆశ్రయించగలరు? పోనీ మేము రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఉన్నాము, మేము సొసైటీకి ఏదో చేస్తున్నాం అన్నట్టుగా ఉందా? వీళ్ళ జీవితాలు ఏమన్నా అలా కూడా లేదు కదా. అసలు పోలీసులు తవ్వుతూ ఉంటే ఎన్ని అరాచకాలు బయటకు వస్తున్నాయి. ఫోన్ కాల్స్ ఏంటి, వీడియో కాల్స్ ఏంటి, ఆడపిల్లల న్యూడ్ వీడియోస్ ఏంటి, డ్రగ్స్ ఏంటి, డ్రగ్స్ సప్లై ఏంటి, దీన్ని కూడా మళ్ళీ ఒక ఉపాధి మార్గంగా ఎంచుకుని మళ్ళీ వీళ్ళే వచ్చి పోలీసులు ఇంకా న్యాయం చేయట్లేదు, ఇంకా కేసు పెట్టలేదు అని మళ్ళీ నిలదీస్తున్నప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఏమవుతుందంటే ఇలాంటి కేసెస్ వలన పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా చాలా స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటుందండి. ఎందుకంటే ఈ కేసెస్ మీడియాకు సంబంధించేసి ఎక్కువగా బజ్ నడుస్తూ ఉంటుంది, డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి ఉంటుంది. ఇంతకంటే కాంప్లికేటెడ్వే కొన్ని కేసెస్ని డీల్ చేయడానికి మ్యాన్ పవర్ సరిగా లేకపోవడం వలన, వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉండటం వలన సో వాటిని విస్మరించాల్సిన పరిస్థితి కూడా డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. అందుకని యాక్చువల్లీ ఏంటంటే డిపార్ట్మెంట్లో స్టాఫ్ తక్కువగా ఉండటం వలన కానీ సో ఇంకా ఎన్నో కేసెస్ సైబర్ క్రైమ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కానీ ఇలాంటి ఎన్నో వస్తూ ఉంటాయి. అవి డీల్ చేయాలా లేకపోతే ఇలాంటి వీళ్ళకి తెచ్చుకుని గొడవలను డీల్ చేయాలా? సో పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి నిజంగా ఇలాంటివి చాలా హెడేక్. ఇంకా చెప్పాలంటే సామాన్యులు పేదలకు ఏం న్యాయం జరుగుతుందండి? ఎవరు వెళ్ళి వాళ్ళకి మాత్రం మీడియా ఏమైనా సపోర్ట్ చేస్తుందా? ఎగ్జాక్ట్లీ కదా. ఇలా స్టూడియోస్ కి పిలిచి ఇంటర్వ్యూలు చేసి ఏమన్నా చేస్తున్నారా? ఇప్పుడు ఎంతమంది సామాన్యులు సఫర్ అవుతూ ఉంటారు, ఎన్నో ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి. ప్లస్ వాళ్ళకి మీడియా ద్వారా సపోర్ట్ ఉండదు. పోలీసుల దగ్గరికి వెళ్ళినా కూడా ఇలాంటి కేసెస్ అంతా కూడా బడ్డెన్గా ఉండటం వలన ప్లస్ ఇంకా లా అండ్ ఆర్డర్ కావచ్చు, ప్రోటోకాల్ కావచ్చు, ఎక్కడన్నా ఏదన్నా జరిగితే కనుక ఇదే పోలీసులు పెద్దాన్ని అక్కడ ఊళ్ళో చూసుకోవాలి. అందువలన ఏమవుతుందంటే కనుక బాగా ప్రాబ్లమేటిక్గా ఉన్న ఒక సామాన్యుడి కేసుని హ్యాండిల్ చేయడానికి కూడా డిపార్ట్మెంట్కి చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళంతా వచ్చి ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్కి ఒత్తిడి పెట్టడం అనేది ఎక్కువైపోతుంది ఈ మధ్యకాలంలో. ఇదే లావణ్య ఇక్కడే ఇంటర్వ్యూకి వచ్చేసి 1.5 year నుంచి నేను రాజ్ తరుణ్తో ఉంటున్నానే కానీ అతనితో ఎలాంటి ఫిజికల్ రిలేషన్లో లేను, అయినా సరే అతను నా రాజ్ అనుకుని నేను అతనితో ఉంటున్నా అన్నారు. తర్వాత ఇటు మస్తాన్ సాయి, ఈ యునీత్ రెడ్డి ఆడియో కాల్స్ చూసినప్పుడు ఆమె వీళ్ళతో చాలా క్లోజ్ రిలేషన్లో ఉన్నట్టుగా అర్థమవుతూనే ఉంది. మరి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నా రాజు నాకు కావాలి అనడంలో అర్థం ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు. దీన్ని కూడా ఒకటే అర్థం అవుతుందండి, ఆమె మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయింది. కోల్పోవటం అంటే గనక అంటే వేరే సైకలాజికల్ ఇష్యూగా కాదు, ఎక్కడైతే గనక తాను విక్టిమ్ అవుతున్నాను అని చెప్పేసి అనుకుంటుందో, ఇక నేను పూర్తిగా కార్నర్ చేయబడుతూ ఉన్నాను మీడియా ద్వారా కానీ అందరి దగ్గర నుంచి నేను బ్లేమ్ చేయబడుతూ ఉన్నాను నేను చేసిన ఇంతకాలం తప్పులకి. సో రాజ్ తరుణ్ కూడా ఏంటంటే బేసికల్గా చెప్పండి, అతను చేసిన తప్పులకి అతను కూడా ఇలా కార్నర్ చేయబడేటప్పుడు ఏ మనిషి అయినా కూడా సహజంగా ఈ రోజు మాట్లాడింది రేపు మారిపోతుంది, రేపు మాట్లాడింది ఇల్లు మారిపోతుంది. ఎందుకంటే వాళ్ళ లింకింగ్ అనేది సెట్ కాదు. ఎందుకంటే ఒరిజినాలిటీ ఉంటే
ఆటోమేటిక్‌గా ఒరిజినాలిటీ వచ్చేటప్పటికే 10 రోజుల తర్వాతైనా, సంవత్సరం తర్వాతైనా సేమ్ అదే వెర్షన్ వస్తుంది. హ్మ్. ఇప్పుడేమవుతుంది, 'రాజ్ తరుణ్ కావాలి నాకు' అని చెప్పేసని నేను ఆర్గ్యుమెంట్ అందరి ముందుకు తీసుకెళ్తే గనక, నేను సర్వైవ్ అవుతాను. ఈ అమ్మాయి పట్ల నా పట్ల సింపతి వచ్చిద్ది అని చెప్పేసని ఈ అమ్మాయి భావించిందనుకోండి. సో, కొంతకాలం పాటు 'రాజ్ తరుణే కావాలి, కావాలి' అని చెప్పేసని సేమ్ అదే మాట చెప్పటం జరిగింది. ఓకే. ఇప్పుడేమైంది, అందరూ కూడా 'రాజ్ తరుణ్ నువ్వు కావాలంటుంది. ఈ అమ్మాయి ఎంత ప్రతిభతో లేకపోతే ఈ విధంగా ఉందని' చెప్పేసని పీపుల్ అంతా కూడా సింపతి క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ అయింది. కానీ ఎప్పుడైతే గనక రిమైనింగ్ ఇష్యూస్ రావటం మొదలైనయో, ఇప్పుడేమైంది, అక్కడి నుంచి ఇప్పుడు కొత్త స్టోరీ అనేది అల్లాల్సిన అవసరం ఉంది. అల్లినప్పుడు మాత్రమే నేను సర్వైవ్ కాగలుగుతాను. సో, సొసైటీ నన్ను టార్గెట్ చేయదు అనుకున్నప్పుడు కొత్త వెర్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో, అందుకని ఏంటంటే, ఒక అబద్ధాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. హ్మ్. ఏళ్ల తరబడి మెయింటైన్ చేయడం చాలా కష్టం. అందుకని ఉంటే ఫెయిర్‌గా ఉండాలి. కాదు నాకిది నడవదు అని చెప్పేసి అనుకుంటే గనక ఈ గొడవలంతా వదిలేసి, పూర్తిగా మీడియాకి సంబంధించేసి వదిలేసి, అట్ ద సేమ్ టైము అప్పీల్ చేయటం నాకదే అలా జరిగింది, ఇలా జరిగింది వదిలేసేసి, తనకి నిజంగా ఇప్పుడు ఆల్రెడీ డ్రగ్స్ కేస్‌లో ఏదో ఇష్యూ ఉంది కాబట్టేసి, సో, అంతవరకు అది చూసుకుంటా కామ్ అంటే స్లో డౌన్ అయిపోవడం చాలా బెటర్ థింగు. అంతే తప్పించేసి ఇంకా బజ్ క్రియేట్ చేసుకుంటా వెళ్తే కాంప్లికేట్ అయిపోతుంది. 2024 జనవరిలో తను అరెస్ట్ అయింది. డ్రగ్స్ కేసులో, వరలక్ష్మి టిఫిన్స్ కేసులో. అసలు అంతకుముందు వరకు ఈ కేసులో అరెస్ట్ అయింది ఆ అమ్మాయి. మార్చి వరకు 45 డేస్ తను జైల్లో ఉంది, బయటకొచ్చింది. అంటే రాజ్ తరుణ్‌తో ఎప్పుడైతే లివ్ ఇన్ రిలేషన్ కేస్ అయిందో అప్పుడు ఈ లావణ్య ఎవరు అనేది బయటకొచ్చింది. యాహ్! అంతకుముందు కూడా ఈ అమ్మాయి ఎక్కడ కూడా మీడియాలో ఉండలే. ఇంత అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చినా గాని. అంటే తను డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తూ తను ఒక విక్టిమ్‌గా తను పోలీస్ రికార్డ్స్‌లో ఆల్రెడీ ఉంది కూడా. అయితే రాజ్ తరుణ్ అప్పుడు కూడా ఆమెతో ఏమీ పెద్దగా టచ్‌లో లేడు. రాజు కూడా ఇప్పుడు ఆమె డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తది. అందుకే నేను ఆమెకి దూరంగా ఉంటున్నాను అని కూడా చెప్తున్నాడు. కానీ ఈ అమ్మాయి నా సంసారం నాకు కావాలి అంటుంది. అంటే రాజ్ తరుణ్ నాకు కావాలి. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడొద్దు అని చెప్తుంది. మరి ఇలాంటి దాన్ని కూడా మనం ఎలా చూడొచ్చు? ఆడపిల్లలు డ్రగ్స్ కేస్‌కి వీళ్ళగా అరెస్ట్‌లవ్వడం, జైళ్ళ పాలవ్వడం అసలు వీళ్ళు ఏం చెప్తున్నారండి సొసైటీకి? మిగతా ఆడపిల్లలకి వీళ్ళిస్తున్న లెసన్ ఏంటి? వీళ్ళని చూసి ఆడపిల్లలు ఏం నేర్చుకోవాలి? ఎంత జాగ్రత్త పడాలసలు? ముఖ్యంగా ఇప్పుడు తను మాట్లాడిన ఆడియో కాల్ వింటే గనక, చింటూ అనే వ్యక్తితో మాట్లాడిన ఆడియో కాల్ వింటే గనక, ఆ అమ్మాయి ఎంత విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉందన్నది దాంట్లో అతను గాని, ఆ అమ్మాయి గాని మాట్లాడిన విధానం అంటే చూస్తే మీరు మస్తాన్ సాయితో వినడానికి కొంచెం ఇబ్బంది పడినట్టున్నారు. యాహ్! అది ఇంకా అభ్యంతరకరంగా ఉంది. సో, మాట్లాడిన వెర్షన్ వింటే గనక, సో, ఆ విధంగా థాట్ ప్యాటర్న్‌లో, బిహేవియర్‌లో ఉన్న వ్యక్తులు డ్రగ్స్ తీసుకోవటానికి వెనకాడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే, బౌండరీస్ కొంతకాలమే ఉంటాయండి. బౌండరీస్ ఒకసారి చెరిపేసుకొని, ఇంక నా లైఫ్ విచ్చలవిడితనము, నాకు నా ఇష్టం వచ్చినట్టే ఉంటానని లైఫ్‌ని మనం స్టార్ట్ చేసిన తర్వాత, ఇక ప్రపంచం అనేదే మనుషులు గాని, ప్రపంచం గాని, సమాజం గాని, అక్కడ ఉండే బౌండరీస్ గాని, నువ్వు ఇలానే ఉండాలి, ఇలానే ఉండాలని చెప్పేసి చెప్పబడేవి గాని ఇయన్నీ ఎక్కవు. నా ఇష్టం, నా లైఫు, మీరెవరో అని చెప్పేసని యాటిట్యూడ్ వస్తుంది. అది వీళ్ళ మాటల్లో కానీ, వీళ్ళ బిహేవియర్‌లో కనపడింది. సో, ఈ మాటలు మాట్లాడిన వ్యక్తి డ్రగ్స్ కన్జ్యూమ్ చేయటంలో నాకైతే ఎలాంటి ఆశ్చర్యము లేదు. హ్మ్. వన్ మోర్ థింగ్ ఏమవుతుందంటే, యాక్చువల్లీ సెక్స్, డ్రగ్స్ ఈ 2 కూడా 2 పేలాలుగా నడుస్తూ ఉంటాయి. ఎందుకు నడుస్తూ ఉంటాయి అంటే గనక, పర్వర్షన్‌కే ఒక ఎగ్జాంపుల్ అది. యెస్. సో, మీరు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సెక్స్ ర్యాకెట్స్ చూస్తే గనక వాటిలో డ్రగ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. హ్మ్. సో, ఇది చిన్న కేసైనా, అతి పెద్ద కేసైనా గూడా, ప్రపంచంలో ఉండే అతి పెద్ద కేసులైనా గూడా సేమ్ ఒకటే ప్యాటర్న్ ఉంటుంది. సో, సెక్స్‌తో పాటు 100% డ్రగ్స్ అనేది ఉంటూ ఉంటాయి. ఎందుకంటే గనక, వీళ్ళ ఎంజాయ్‌మెంట్ అనేది ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌లో వెళ్ళేసి, నేను ఈ రియాలిటీ కాకుండా ఇంకాస్త ఎక్కువ ఎంజాయ్ చేయాలని చెప్పేసిన పర్వర్షన్‌లోకి వెళ్ళేటప్పుడు, డ్రగ్స్ కన్జంప్షన్ అనేది ఆటోమేటిక్‌గా జరిగిపోతూ ఉంటుంది. సో, అందువలన ఖచ్చితంగా చాలామంది పేరెంట్సు తమ పిల్లల్ని కాపాడుకోవాలి. బాధ్యతగా కాపాడుకోవడం స్టార్ట్ చేయాలి. కొంత గైడెన్స్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ ఫ్రెండ్స్ కూడా ఏమన్నా తప్పుదారి పడుతుంటే స్నేహితులు కొద్దిగా చెప్పటం స్టార్ట్ చేయాలి. ఇక వినని వాళ్ళైతే ఇక చేయగలిగిందైతే ఏమీ లేదు. ఈ బ్యాచ్ అంతా కూడా ఈజీ మనీ, లగ్జూరియస్ లైఫ్ కోసం డ్రగ్స్, లివ్ ఇన్ రిలేషన్స్‌ని బాగా వాడుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. శ్రీధర్ గారు మీరొక ఐటీ ఎక్స్‌పర్ట్, ఐటీ ప్రొఫెషనల్. మీరు పోలీసులతో కలిసి వర్క్ చేస్తూ ఉంటారు కదా! అసలు ఈ డ్రగ్స్‌కి సంబంధించి గాని, ఫోన్ రికార్డ్స్ వీటన్నిటి విషయంలో పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ముఖ్యంగా డ్రగ్స్ విషయంలో? ముఖ్యంగా ఏమవుతుందంటే, డ్రగ్స్ యాక్చువల్లీ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి అన్న దాంట్లో, ఇప్పుడు డార్క్ వెబ్ ఇలాంటి వాటిలో వస్తూ ఉంటాయి. క్రిప్టో కరెన్సీస్‌లో వీటిలో. అక్కడ ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయి? ఎవరు తెప్పించుకుంటున్నారు? ఏ ఏ లెవెల్స్‌లో డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి? ఇదంతా కూడా ప్రాపర్‌గా ఒక్కసారి ఏదైనా గానీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే గనక, రకరకాల ఇన్ఫార్మర్స్ కూడా ఉంటారండి యాక్చువల్లీ. ఇన్ఫార్మర్స్ ద్వారా వచ్చినా, ఏ పద్ధతిలో వచ్చినా కూడా
సో, ఫస్ట్ ఐడెంటిఫై చేసి చైన్ మొత్తాన్ని ఇచ్చేస్తారు. యాక్చువల్లీ ఎక్కడెక్కడి నుంచి కాల్ కన్వర్జేషన్స్ ఎళ్తున్నాయి, ఎక్కడ డ్రగ్స్ కన్జ్యూమ్ అవుతూ ఉన్నాయి. ఈ రాకెట్ మొత్తాన్ని ఒకేసారి బస్ట్ చేయటానికి స్కోప్ అనేది ఉంటుంది. సో, వీళ్ళు అనుకుంటూ ఉన్నారేంటంటే సింపుల్‌గా ఏదో ఒకళ్ళిద్దరు వ్యవహారం అనుకుంటూ ఉన్నారు గానీ, యాక్చువల్లీ దీని వెనకుండే ప్రతి ఒక్కళ్ళు కూడా మెల్లమెల్లగా బయటకొస్తూ ఉంటారు. సో, 100% పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఈరోజు అంతకుముందు డ్రగ్స్‌ని ఐడెంటిఫై చేయటం గానీ, ఈ చైన్ మొత్తాన్ని కదపడం కష్టం ఉండేది. ఈరోజు టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా లేదా వాట్సాప్‌ని తెలివి మీరిపోయి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే టెలిగ్రాము, లైన్ మెసెంజర్ వాడుతూ ఉంటారు. వాటిని కూడా డీక్రిప్ట్ చేసేసి వీళ్ళ కన్వర్జేషన్ తెలుసుకోవచ్చు. సో, ఎవిడెన్సెస్ ఫైండ్ ఔట్ చేసి ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో పాత్రధారులందరిని పట్టుకోవడం పోలీస్ డిపార్ట్మెంట్‌కి చాలా ఈజీగా ఉంది కాబట్టి 100% ఇలాంటివి పట్టుబడతాయి. ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలి. డ్రగ్స్‌కి దూరంగా ఉండటం చాలా అవసరం. అవును. ఇప్పుడు చూసారు గదా! ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తి ఒక కన్జ్యూమర్ దగ్గర నుంచి ఇప్పుడు డ్రగ్స్ పెడ్లర్‌గా ఆయన సప్లై చేసే వ్యక్తిగా గూడా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ నుంచి, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చేసి అతను ఏపీ, తెలంగాణలోని యూత్‌కి అమ్ముతున్నట్టు గూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్‌లో బయటపడింది. అలాగే ఇప్పుడు అతనితో లింకులున్న ప్రతి ఒక్కళ్ళను గూడా పోలీసులు ఖచ్చితంగా టార్గెట్ జేస్తారు. ఇన్వెస్టిగేషన్ అనేది వెనక నుంచి జరుగుతూనే ఉంది. ఖచ్చితంగా ఒక్కొక్కళ్ళు బయటికి వస్తారు కొద్ది రోజులు లేట్ అయినా సరే. ఈ కేసు మాత్రం కొంచెం సీరియస్‌గానే నడుస్తుంది. పోలీసుల దృష్టిలో ఫోకస్ పెట్టేసైతే ఉన్నారు వాళ్ళు.